Hi, hello, welcome back to my channel. This is Shruthi. You're looking me on Tinted Indian Girl. ఈరోజు వీడియో వచ్చేసి అ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మా మ్యారేజ్ డే యాక్చువల్లీ. సో December 9th అనమాట, నాది సుధాకర్ది మ్యారేజ్ డే అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఎ వ్లాగ్. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది. దట్ మీన్స్ ఎర్లీ మార్నింగ్ లేవలేదు, కంగారు పడకండి. నైట్ నుంచి పడుకోలేదు అనమాట యాక్చువల్లీ. మా అబ్బాయి ఫుల్ ఆడుతూ 2:33 వరకు చేస్తాడు. దాని తర్వాత నాకు నిద్ర రాలేదు. సో ఒక వీడియో చేస్తున్నాను అనమాట. సో ఆయన పడుకున్నప్పుడే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో చేసా ఆల్రెడీ. ఇప్పుడే వీడియో అయ్యింది. దాని తర్వాత ఇంకా డే అలాగో స్టార్ట్ చేసేసాను కాబట్టి December 9th. సో లెట్ స్టార్ట్ విత్ ద వ్లాగ్ అన్నట్టు. ఐ జస్ట్ వాంటెడ్ టు రిమెంబర్ దిస్ డే. లైక్ ఒక లాస్ట్ ఇయర్ ఎట్లా చేసుకున్నాను, దట్ మీన్స్ December 9th 2022లో నేను చూసుకోవాలి అనుకుంటే కనుక లాస్ట్ ఇయర్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని చూసుకోవడానికన్నా ఒక చిన్న మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గో, ఎందుకంటే ఈరోజు పెద్ద ప్లాన్స్ ఏం లేవు, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ అంతా ఇంట్లోనే. సో ఈరోజు నార్మల్గా ఉన్న ప్లాన్స్ ఏంటి అంటే వింగ్స్ తినాలి, మెక్డానల్డ్ స్టైల్ వింగ్స్ తినాలి అని ఎప్పటి నుంచో అనిపిస్తుంది అనమాట. సో మా హస్బెండ్కి చెప్తే నేను చేస్తాను ఈరోజు అన్నారు. సో అదొకటి. అండ్ బిర్యానీ కామన్, కంపల్సరీ ఉండాల్సిందే. సో అదొకటి. అండ్ కేక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు ఏమవుతుంది అనేది మీకు బిట్స్ అండ్ పీసెస్లో చూపిస్తూ ఉంటాను, సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద వీడియో. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్. సో వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ చెప్పాను కదా వీడియో చేశాను అని. సో వీడియో అయిపోయింది, తర్వాత ఫుల్గా నిద్ర వచ్చేసింది, పడుకున్నాం. మధ్యాహ్నం నుంచి లైక్ నార్మల్ లంచ్ చేసేసి ఇప్పుడు కొన్ని స్పెషల్స్ చేసుకుంటున్నాం బికాస్ టుడే ఇస్ మై మ్యారేజ్ డే, వై నాట్. అయితే రెడీ అయిపోయాను, ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు నా స్కిన్ కేర్ రొటీన్ వెరీ ఫ్యూ థింగ్స్ రైట్ నా. గ్లో టానిక్ ఒకటి, దాని తర్వాత హైలరానిక్ సీరం ఒకటి, మాయిశ్చరైజర్. ఎప్పుడైనా సరే హైలరానిక్ యాసిడ్ యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూస్ చేయాలట. సో సింపుల్ బ్రాండ్ మాయిశ్చరైజర్స్ బాగున్నాయని చెప్పేసి అన్నారు. సో నేను రిచ్ మాయిశ్చరైజర్ తీసుకున్నా. సో దీని గురించి కూడా రివ్యూ చేస్తాను తర్వాత. సో ఇది అండ్ లెనేజ్ది లాస్ట్ ఇయర్ నైకా హాల్లో పింక్ ఫ్రైడే సేల్లో తీసుకున్నా చూడండి, అదే ఇంకా వస్తుంది. చూసారా, కొంచెం అయ్యింది, చాలా ఉంది. ఇంత చిన్న బాటిల్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1-2 years ఈజీగా వచ్చేస్తుంది. నాకు వింటర్స్లో చాలా ఎక్కువ పగిలిపోతాయి, చూసారు కదా. సో వింటర్స్లో ఒక్కటే ప్రాబ్లము. సో నేను మ్యాక్సిమం సమ్మర్స్ రైనీస్ కొంచెం వాడతాను, కానీ వింటర్స్ ఎక్కువ వాడతాను. ఇంత అయ్యింది. ఎక్స్ఫోలియేటింగ్ ఫేషియల్ టోనర్ అనమాట. సో ఫస్ట్ గ్లో టానిక్. నార్మల్గా స్ప్రెడ్ చేస్తాను ఫేస్ అంతా. స్ప్రెడ్ చేసిన తర్వాత కాసేపు ఆరనేస్తాను. సో ఫస్ట్ టోన్ చేసి ఫేస్ని, దాని తర్వాత సీరం రాస్తాను. సీరం హాఫ్ వరకు వచ్చేసింది, యూజువల్గా నేను హాఫ్ వాడేశాను. సో కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటుంది, చూసారు కదా, లైక్ జెల్ టైప్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాను, దాని తర్వాత డ్యాబ్ చేస్తాను అనమాట. స్కిన్ దాన్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మాయిశ్చరైజర్ వాడతాను. సింపుల్ రిప్లెనిషింగ్ రిచ్ మాయిశ్చరైజర్ 125 ml. నేను నైకాలో తీసుకున్నా. ఇది యాక్చువల్లీ 450 రూపీస్ ఉంది, నాకు 365 or 350కి ఎంతగా తీసుకున్నాను నేను. సో ఇంత తీసుకుంటేది ఇంతే, కానీ చాలా ఎక్కువైపోతుంది. ఇదే ఎక్కువ తీసుకుని రాసుకున్నాను అనుకోండి, లైక్ మొత్తం గ్రీజీ అయిపోతుంది ఫేస్ అంతా. సో ఇలా రాసేసి డ్యాబ్ చేసేస్తాను. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత డ్యాబ్ చేస్తే స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఇదంతా చాలా తక్కువ తీసుకుంటా చూడండి, ఇదిగో కనిపిస్తుంది. అసలు ఇంత తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది చూడండి. ఇది యాక్చువల్లీ నైట్ టైం యూస్ చేస్తారు, స్లీపింగ్ మాస్క్ అనమాట. బట్ నేను నార్మల్గా కూడా పెట్టుకుంటా, ఎందుకంటే చాలా హైడ్రేషన్గా ఉంటుంది. వేరే లిప్ బామ్స్ అయితే విత్ ఇన్ అవర్స్, లైక్ 1 hour 2 hours ఫేడ్ అయిపోతాయి. బట్ ఇది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అనమాట. దట్టు చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది లిప్స్కి.
దట్స్ హౌ ఐ డూ మై స్కిన్ కేర్ రొటీన్. ఈక్లాట్ ప్రొడక్ట్స్ గురించి నేను ఒక యూట్యూబర్ చెప్పడం చూశాను. షీఈస్ నిషితా మల్లూర్. తను ఆ బ్రాండ్ గురించి తను ప్రమోట్ చేయడం నేను చూశాను అనమాట తన ఛానల్లో. కూపాన్స్ కూడా షేర్ చేసేది ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో. ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసి నాకు తీసుకోవాలనిపించింది, ఎందుకంటే ఒక గ్రాటిట్యూడ్ సేల్ వచ్చిందనమాట. ఆ సేల్లో చాలా అఫోర్డబుల్గా అనిపించింది. లైక్ ఒక హైలరానిక్ సీరం ఒకటి వచ్చేసి 1600 రూపీస్ అనమాట. కానీ 4 ప్రొడక్ట్స్ కలిపి 1200 రూపీస్కి రావడం చాలా అఫోర్డబుల్గా అనిపించింది. సో అప్పుడు నేను 1200 రూపీస్కి ఇవి పర్చేస్ చేశాను అనమాట. ఇప్పుడు నా రివ్యూ చెప్తాను. ఇవి యాక్చువల్లీ ఈక్లెట్ గ్రాటిట్యూడ్ సేల్లో తీసుకున్నాను కదా, వీటిలో ఏమొచ్చినాయి అంటే మిసిలర్ వాటర్, క్లెన్జర్, టోనర్ అండ్ హైలరానిక్ యాసిడ్ సీరం అనమాట. స్టార్టింగ్లో నేను క్లెన్జర్ యూస్ చేశాను అనమాట. బట్ నాకు అది ఎందుకు నచ్చలేదు, కొంచెం గ్రీజీగా అనిపించడం, నాకు ఎందుకు అంత నీట్గా అనిపించలేదు. లేటర్ నేను ప్లమ్ గుడ్నెస్ నుంచి గ్వాషా తీసుకున్నాను అనమాట. అది యూస్ చేశాక క్లీన్ చేయాలి, సో క్లెన్జర్తో క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి, ఇది ఎలానో వాడలేదు కదా అని చెప్పి ఈక్లాట్ది ఆ క్లెన్జర్తో క్లీన్ చేశాను అనమాట. దెన్ ఐ ఫౌండ్ అవుట్ సంథింగ్, ఆ గ్వాషా చాలా నీట్గా క్లీన్ అయ్యింది. దెన్ ఐ అండర్స్టాండ్ వన్ థింగ్, ఇది ఫోమ్ బేస్డ్ క్లెన్సర్ కాదనమాట. యూజువల్గా మనకి ఏంటంటే ఫోమ్ బేస్డ్ క్లెన్సర్స్ ఎక్కువ వాడడం వల్ల మనకి ఫేస్ అంతా ఫోమ్ వస్తేనే మనకి అది నీట్గా క్లీన్ అయినట్టు మనకి ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ ఈ క్లెన్సర్ ఏంటి అంటే ఫోమ్ బేస్డ్ కాదు, చాలా నీట్గా క్లీన్ అవుతుంది, కానీ మనకి తెలియదు అంతే. అది ఫోమ్ రావడం వల్ల మనకి బాగా క్లీన్ అయిపోయిందేమో అనుకుంటాము, బట్ ఇది ఫోమ్ రాకపోవడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది, కానీ చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇప్పుడు నా స్కిన్ కేర్ రొటీన్ చూశారు కదా, ఈ ఈక్లాట్లో ఫస్ట్ నేను టోనర్ యూస్ చేశాను, తర్వాత హైలరానిక్ సీరం బాగా యూస్ చేశాను. ఇవి నా స్కిన్ మీద చాలా బాగా ఇంపాక్ట్ చూపించాయి. ఇవి ఇంత బాగా నా స్కిన్ మీద వర్క్ అవ్వడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫుడ్. ఇఫ్ ఇన్సైడ్ క్లీన్గా ఉంటే అవుట్ సైడ్ కూడా క్లీన్గానే ఉంటుంది. ఎలాబరేట్ చేయాలంటే చాలా పెద్దగా అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఇంటేక్, లైక్ ఫుడ్ ఇంటేక్ కరెక్ట్గా ఉంటే కనుక మన ఫేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి వాటర్. వాటర్ ఎట్లా అంటే హైడ్రేషన్గా ఉండాలి, అంటే వాటర్ తీసుకుంటే హైడ్రేషన్, అట్ ద సేమ్ టైం మనం క్లీన్ చేసుకుంటే వాటర్ కూడా. మనం ఫేస్ క్లీన్ చేస్తున్నప్పుడు హార్డ్ వాటర్ అంటే చూడండి, మా ఇంటి దగ్గర ఇదివరకు వచ్చేవి శుద్ధ నీళ్ళు, ఆ వాటర్ నాకు ఎందుకో పడేది కాదనమాట. మంచినీళ్ళు వాడడం స్టార్ట్ చేశాను, లైక్ ఫేస్ క్లీన్ చేసుకోవడానికి. అది సాఫ్ట్ వాటర్తో క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ డిఫరెన్స్ నేను చూడగలిగాను అనమాట. సో వాటర్తో చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పొల్యూషన్ అనమాట. యూజువల్గా నేను వర్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్, మాస్క్ తక్కువ యూజ్ చేసేదాన్ని, అండ్ సన్ ఎక్స్ప్లోజర్ చాలా ఎక్కువ ఉండేది, అండ్ పొల్యూషన్కి బాగా పాడైపోయేది నా స్కిన్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల నేను ఏదైనా సీరం వాడినా లేదంటే ఏదైనా క్రీమ్ వాడినా కూడా దాని ఇంపాక్ట్ ఫాస్ట్గా చూపించదు, దాని రిజల్ట్స్ ఫాస్ట్గా ఉండవు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ బాగుండాలి, క్లీన్ చేసుకుంటే వాటర్ చాలా నీట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం పొల్యూషన్కి కొంచెం దూరంగా ఉండాలి. సో ఇవి ఉన్నాయనుకోండి, మనం ఏ ప్రోడక్ట్ వాడినా వాటి ఇంపాక్ట్ మనకి ఇమీడియట్గా తెలుస్తుంది, లేదంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో మన ప్రాబ్లం అర్థం చేసుకుని ప్రొడక్ట్స్ యూజ్ చేయాలన్నమాట. దాని తర్వాత హైలరానిక్ యాసిడ్ సీరం. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద టాపిక్, అండ్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ హైలరానిక్ యాసిడ్ ఎలా వాడాలి, దేంతో వాడాలి, అసలు అది ఏంటి. నేను డెర్మటాలజిస్ట్ని కాదు, నేను సైంటిస్ట్ని కాదు, నాకు తెలియదు వాటి గురించి. నేను కొన్ని రివ్యూస్ చూశాను, వాటి నుంచి నాకు అర్థమైన దాన్ని బట్టి నేను చెప్తాను. సో వాటి గురించి నేను క్లియర్గా చెప్పాలి అంటే ఒక డిఫరెంట్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ హైలరానిక్ యాసిడ్ వల్ల ఏంటంటే డ్యూయీ లుక్ అనమాట, అంటే లైక్ చాలా ప్లంప్గా, ఫేస్ అది ప్లంప్గా ఉండడం అండ్ చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఫ్రెష్ లుక్ ఉంటుంది అనమాట యాక్చువల్లీ. అందుకోసమని నేను ఇది వాడుతున్నా, అండ్ నా స్కిన్ కేర్లో చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి నాకైతే. ప్రీవియస్లీ నేను సీరమ్స్ వాడకముందు వాడిన తర్వాత కొంచెం డిఫరెన్స్ అయితే నేను చూశాను. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లో, ఈక్లాట్ వెబ్సైట్లో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. వాళ్ళ ప్రొడక్ట్స్ కొన్ని కాంబోస్లో ఉన్నాయన్నమాట. లైక్ 2880 రూపీస్కి ఒక 5 ప్రొడక్ట్స్ అలా వస్తున్నాయి. దట్స్ ఎ గుడ్ డీల్. ఒకవేళ వెయిట్ చేస్తాను అంటే కనుక సమ్ టైమ్స్ గ్రాటిట్యూడ్ సేల్స్ పెడతారు, కొన్నిసార్లు థర్స్డే సేల్స్ పెడతారు. సో అలా ఒకసారి వాళ్ళ వెబ్సైట్ చూస్తూ ఉండండి. నేను వెబ్సైట్ ఇక్కడ చూపించాను కదా, సో ఇందులో అనమాట చూసారు కదా 2880 రూపీస్. సో ఇలా 3 కాంబోస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి అయితే కనుక 1600, 1900 అలా ప్రైస్ రేంజ్ పడుతుంది. సో ఒక్కసారి చెక్ చేసుకోండి, వాళ్ళ వెబ్సైట్ చూస్తూ ఉండండి. వాళ్ళ ఆఫర్స్ కూడా ఉంటూ ఉంటాయి. లేదు అంటే నిషిత 20, లైక్ ఆమె ఛానల్ చూడండి. ఆమె ఛానల్లో కూపాన్ కోడ్ అనమాట నిషిత 20 అని. సో ఆమె కోడ్ యూస్ చేసినా మనకి తగ్గుతాయి. నాకైతే ఇంకా కూపాన్ కోడ్ వచ్చేంత నేను ఇంకా ఎదగలేదు. ఎదిగిన తర్వాత నాకు కూపాన్ కోడ్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. సో దట్స్ మై రివ్యూ.
సో ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఫుడ్ ప్రిపరేషన్ అండ్ టేబుల్ డెకరేషన్. ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే జరిగిపోతున్నాయి. ఇక్కడ ఎగ్ వైట్ విప్పింగ్ జరుగుతుంది. ఇక్కడేమో చికెన్ డ్రమ్ స్టిక్స్ కోసం చికెన్ మ్యారినేట్ అవుతుంది. అండ్ ఓవెన్లో కుకీస్ బేక్ అవుతున్నాయి. అండ్ అగైన్ విప్పింగ్ విప్పింగ్ విప్పింగ్. చూసారు కదా ఎంత ఫోమ్ వచ్చిందో. షుగర్ వేసారనమాట ఇప్పుడే. ఇది దేనికి సుధాకర్? మార్బుల్ కేక్. వేసావు ఇందులో ఎగ్ వైట్, షుగర్ పౌడర్, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఇందులో ఇంకేం కలుపుతావు? మైదా, బేకింగ్ సోడా. మైదా, బేకింగ్ సోడా, బటర్ మిల్క్. బటర్ మిల్క్. బటర్ మిల్క్ కాదు కదా, బటర్ మిల్క్. బటర్ మిల్క్ సపరేట్ సపరేట్. ఓకే. నా ఎగ్ యొక్క విస్క్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. వీడియో చేసుకోవడానికి మెయిన్ రీజన్ దిస్ గై ఈజ్ స్లీపింగ్. లేకపోతే పిచ్చి పిచ్చి లేపుతాడు. ఇక్కడ మార్బుల్ కేక్ కోసం చాక్లెట్ కలుపుతున్నారు అనమాట. యూ కెన్ సీ ద విజువల్స్ హియర్. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. Wow, looks so cool. This is our setup tonight. So, chicken biryani, McDonald's style chicken wings, cookies, and chicken drumsticks, marble cake, and this one is for Prince. Cute heart shape. So this is the night setup we planned. Christmas tree, Christmas vibe and food. ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ లాగా, ఒక డేట్ నైట్ లాగా అలా ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట. వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ రైట్ నౌ. దిస్ ఈస్ అవర్ సెటప్ టు నైట్. ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, మధ్యలో ఇది ఎందుకు పెట్టామని డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు. ఇదేంటంటే ఇట్లా ఈ ఒక్కదాన్ని హైలైట్ చేయడానికి. సో డిమ్ లైట్లో డేట్ నైట్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉండడం కోసం ఈ సెటప్ ఇలా అరేంజ్ చేసాం అనమాట. అన్నీ చూపించిన అవుట్ఫిట్ చూపించకపోతే ఎలా? సో చైన్ నాకు భలే నచ్చింది. ఫిట్ నైట్. హ్యాపీ కట్ చేస్తావా? హ్యాపీ కూర్చో. ఇక్కడ నుంచి కొంచెం కొంచెం వాయిస్ కట్ చేసేసాను, ఎందుకంటే మా పక్కింటి వాళ్ళది మ్యారేజ్ ఉందన్నమాట. సో వాళ్ళు చాలా ఎక్కువ సౌండ్ పెట్టారు. చాలా అన్నాయింగ్గా ఉంది మాకైతే. బట్ తప్పదు, మేల్సిందే కదా, పార్టీ జరగాలి కాబట్టి వి జస్ట్ ఎంజాయింగ్ అవర్ సెల్స్. మమ్మీకి పెట్టు, మమ్మీకి పెట్టు. నాకు హ్యాపీ యానివర్సరీ. That's how we celebrated our day together. Last year was disappointing. Last year was okay. Past 2 years we faced many things as parents from parents. Now this year is no less, but we stayed strong and stayed together. Thank you God for staying with us and giving us courage to lead our lives. This year I saw a little bit of growth in my YouTube channel. I cannot do anything alone without his support. When I want to make styling videos, he is my photographer. When I want to eat something, he is my chef. When I want to edit my videos, he is my son's babysitter. When I want to go out, he is my driver. And now, I am proud to say he is my man. And I guess he feels the same with me. Thank you, Sudhakar, for everything. Thank you for watching, guys. See you guys in the next video. Until then, bye.